వీడేనా? వీడే సార్. ఏరా, ఆడపిల్లని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి చిత్రహింసలు పెడతావా? తను ఎవరికి చెప్పాలో కరెక్ట్గా వాళ్ళకే చెప్పింది. ఎవరు అడగరనుకున్నావా? అడ్డంగా దొరికిపోయావు. ఇప్పుడేం చేస్తావు? వాటర్ సోడానా? రా. నా దగ్గరికి వచ్చింది కనుక సరిపోయింది, లేదంటే నీ గతి ఏమయ్యేది? తప్పించుకున్న దానివి తిన్నగా ఇంటికి వెళ్లకుండా మళ్ళీ పోలీసుల దగ్గరికి ఎందుకు వెళ్ళావు? నన్ను పట్టించి జైల్లో పెట్టించి ఊరి తీయించి హ్యాపీగా ఫీల్ అవుదాం అనుకున్నావా? ఇప్పుడు చూడు, మళ్ళీ నా దగ్గరికే వచ్చి పడ్డావు. ఎస్ఐ గారు, ఈ పిల్లని చూసారా? దీనిలో ఏం మొత్తుందో గానీ దీనికంటే డబుల్ కిక్. ఎక్కడికే పోతున్నావు? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,